అందరికి నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. బికాస్ మీరందరూ కలిసి చాలా సంవత్సరాల తర్వాత వీడికి ఉండాలరా, వీడికి నిలబడి మాట్లాడాలని కోరుకున్నారు కాబట్టి, మీరందరూ కలిసి కట్టుగా నిలబెట్టారు కాబట్టి, మీ తరపున ప్రతినిధిగా మాట్లాడడానికి ఒకటి కావాలి కాబట్టి, ఆ ఒక్కని నేనైనందుకు, ఆ ఒక్కడు నన్ను ఎంచుకున్నందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. మీతో మాట్లాడడం అంటే నేరుగా పాటతో మాట్లాడడం, మిమ్మల్ని కలవడం అంటే నేరుగా నా స్నేహితుల్ని కలవడం, మిమ్మల్ని అందరినీ కలవడం అంటే నన్ను నేను తెలుసుకోవడం. మీరు యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ కాసేపు అలాగా చిన్న చిన్న చప్పట్లు, చిన్న అల్లర్లు చేశారు కదా, అది పొందడానికి నాకు చాలా టైం పట్టింది. బట్ అది పొందుతూ ఉండడానికి మీరు నాకు చాలా ఎక్కువ టైం ఇస్తున్నారు. సో మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను, ధన్యవాదాలు చెప్తూనే ఉంటాను. మెయిన్ గా మీకు ఒక విషయం చెప్పాలి, మళ్ళీ మాట్లాడతాను, గట్టిగా చాలా విషయాలు మాట్లాడతాను. ఈరోజు 2 విషయాలు చెప్తాను. మీ అందరి ముందు భీమ్స్ అనేవాడు ఒక పాటల రచయితగా ప్రయాణం మొదలుపెట్టి సంగీత దర్శకుడిగా సినిమా రంగంలోకి రావడానికి మొట్టమొదటి కారణం సంగీత దర్శకుడిని చేసిన నా హీరో, మనందరి హీరో అల్ల నరేష్ సార్. వైఆర్ బ్లాక్ బెర్రీ ఫోన్లే, వారు వాహాలి బెర్రీ ఫోజులే, తోడ 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 నన్ను చేసింది నన్ను తుక్కుడ తుక్కుడ తుక్కుడా, ఆడ ఈడ యాడ ఇన్నాళ్ళు తెల్వలేదు దీని జాడా, సర్రా దిల్ లుట్ట గయి, సర్రా ఓ మేరా దిల్ లుట్ట గయి, సర్రా ఓ మేరా దిల్ లుట్ట గయి, సర్రా ఓ మేరా దిల్ లుట్ట గయి. ఈ పాట ఎంతమంది తెలుసు? నాకు తెలిసి తెలుగు తెలిసిన వాళ్ళలో ఎవరు తెలియని వాళ్ళు ఉండరని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో దాంతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి ఆ సినిమా తోటి నన్ను సక్సెస్ఫుల్ గా ముందుకు పంపించారు సార్. దాని తర్వాత కూడా మళ్ళీ అవకాశం రాకపోతే బాబు హే రాంబాబు, బాబు హే రాంబాబు, బుర్రా మీసం కిర్రు చెప్పులను బాబు, దీనికి డాన్స్ చేయని మన అక్కలు చెల్లెళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. మంచోడు మంచోడు అంటూ రాంబాబు, నువ్వు మంచం కిందికి దూరినవురే రాంబాబు, అల్లేదు సుల్లేదు అల్లుడి పేరు శివలింగం, నలుగురిలో నన్ను అయ్యేమంట బోడిలింగం బాబు ఏ రాంబాబు, బాబు ఏ రాంబాబు, దమ్మిడి దిమ్మిడి తరువులేసే గరీబు. దాని తర్వాత చాలా సంవత్సరాలు అలా కంటిన్యూ చేస్తూ 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 చివరికి ఏ చెట్టు కిందనైతే, ఏ నీడ దగ్గరైతే సీద తీరామో, ఏ చెట్టు కింద అయితే ఆసరా పొందామో, ఆ చెట్టు గాలిని పీల్చి ఇక్కడ ఊపిరి తీసుకున్నామో, తిరిగి ఆ చెట్టు నీడకి చేరి మళ్ళీ కలిసి పనిచేయడానికి ఈ ప్రకృతి కావచ్చు, మీరు కావచ్చు, అందరు సహకరించారు. ఆ సినిమా పేరు 12A రైల్వే కాలనీ. ఈ సినిమాలో లాస్ట్ మొన్న ఒక పాట రిలీజ్ అయింది, తమ్ముడు దేవపవర్ రాశాడు. మీ అందరికి వినిపిస్తా పాట. కన్నుదిలే కలనుదిలే కన్ను పాపే ఉంటుందా, నిన్ను దిలే నే కదిలే కాసేపైనా ఉంటానా, నువ్వు పిలిచే పిలుపొదిలి ఎవరేమన్నా వింటానా, నిన్ను గెలిచే దారొదిలి అడుగైనా వేస్తానా, చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే, గల్ల పట్టి కొయ్యకే, బెట్టు నువ్వు చెయ్యకే, వాళ్ళు చూపుతోటి పట్టి పట్టి చూడకే, మూతి నట్ట తిప్పకే, ఇట్టా నన్ను సంపకే, వాళ్ళు కళ్ళతోటి కాదు. ఈయన తుక్కుడు తుక్కుడు అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సిందేను. అంటే హీరో గారు అక్కడ ఇది మన పేరు. ఏ బాధ అంటలేని అల్లరోండే, ఏ బంధం అంటలేని ఒంటరోండే, నాకంటూ నేను తప్ప ఎవరు లేని గుమ్మల్లోకి చెప్పకుండా ఎప్పుడొచ్చి చేరావే, నీ ప్రేమలో మమ్మల్ని పుట్టేశాని, నీ మీద నేను ప్రాణం పెట్టేశాని, నువ్వంటే వచ్చి నాకే నీతో సంట కట్టి నాకే నేను అంటూ నాకే దొరికానే, ఏడేడు చందలనే వెలివేస్తానులే, నిన్ను కలిసే ఈ నిమిషం చాలని అంటాలే,
చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే గల్ల పట్టితో ఎక్కే బెట్టు నువ్వు చెయ్యకే పిల్ల వాళ్ళు చూపుతోటి పట్టి పట్టి చూడకే మూతి నట్ట తిప్పకే ఇట్ట నన్ను సంపకే. థ్యాంక్ యూ. నేను చూడడానికి మామూలుగా ఉంటాడు, చాలా విషయం ఉన్నాడు. ఇందా డైరెక్టర్ గారు అదే అన్నారు నాతో, ఎక్కడ పట్టుకొచ్చావు అవుతుందని. సో వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ తమ్ముడు. ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా చేద్దాం ముందు ముందు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ సార్, నాని గారు. ఎందుకంటే ఈ సినిమా నేను చేయడానికి కథ విన్నాను, ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు అనిపించింది నాకు ఇది నేను చేయకపోతే చాలా మిస్ అయిపోతానేమో అనిపిస్తుంది గురువు గారు ఈ సినిమా కథ విన్నాక అని. ఈ సినిమాలో వాట్ నెక్స్ట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎవరు రాబోతున్నారు, ఏం జరగబోతుంది, ఎవరు రాబోతున్నారు, చివరి దాకా నా జడ్జిమెంట్ కాకపోవచ్చు. ఐ హోప్ ఈ సినిమాలో చివరి దాకా ఏం జరగబోతుంది, ఏం అవ్వబోతుంది ఎవరికి తెలియదు, ఎవరు కూడా గెస్ కూడా చేయలేం. అలాంటి ఒక కథని, అంటే బీన్స్ అంటే మాస్ పాటలే చేస్తాడు, ఫోక్ పాటలే చేస్తాడు, కొంచెం సౌండ్ ఓరియంటెడ్ సినిమాలే చేస్తారనే వాళ్ళకి నేను డిఫరెంట్ గా సినిమా చేస్తే ఎలా ఉంటది, సో నేను డిఫరెంట్ గా ఎలా థింక్ చేస్తాను, నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది, నేను డిఫరెంట్ గా మ్యూజిక్ చేస్తే ఎలా ఉంటుంది, అలాంటి మ్యూజిక్ చేయడానికి నాకు ఇది స్కోప్ అన్నమాట. దీని తర్వాత ఇలాంటి జానర్ లో ఉండే సినిమాలన్నిటికీ చేయడానికి బీమ్స్ కూడా బాగా చేస్తాడనే ఒక నమ్మకాన్ని నాకు ఇచ్చినందుకు ఫస్ట్ అనిల్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ నరేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీకు. ఇందులో నెక్స్ట్ ఇంకో 2 రోజులు ఇంకో పాట రాబోతుంది, అది కూడా లవ్ సాంగ్. దాని తర్వాత ఆడియో ఫంక్షన్ రోజు ఒక పాట రాబోతుంది. సో ఐ హోప్ ఇప్పటిదాకా మీరు విన్న పాటలు నేను చేసిన దాంట్లో సో ద బెస్ట్ మెలడీస్ అని ఈ మూవీలో ఉన్నాయి. సో నేను ఇలాంటి పాటలు చేయగలని మీరందరూ బిలీవ్ చేస్తారని స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. అండ్ ఇందులో చాలా మంది యాక్టర్స్ గురించి మాట్లాడాలి, ఆడియో ఫంక్షన్ లో మాట్లాడతాను. బికాస్ ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే అన్బిలీవబుల్ అన్ప్రెడిక్టబుల్ మూమెంట్స్ అన్ని ఉంటాయి ఈ సినిమాలో. సో 12A రైల్వే కాలనీ ఒక సినిమా కాదు, మీరందరూ ఎంజాయ్ చేసే ప్రాపర్ ఎంటర్టైనర్ అన్నమాట. సో ఐ హోప్ మీరందరూ 21st కి వచ్చి మా చిట్టూరు శ్రీనివాసరావు గారికి ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫర్దర్ గా మళ్ళీ అల్లరి సార్ తో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. ఆయన అవకాశం ఇస్తే మళ్ళీ కలిసి పనిచేయాలనుకుంటున్నాను. ఆయన పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాను. నాని గారి గురించి డైరెక్టర్ నాని గారికి వెల్కమ్. థ్యాంక్ యూ. హాయ్ అండి. డైరెక్టర్ గారికి పెళ్లి ఎప్పుడు రేపా ఎల్లుండి పెళ్లి. థ్యాంక్ యూ. Anyhow, thank you so much. Love you all. Thank you so much.